रुकने असेंबली नारायणखेड़ एम भोपाल रेड्डी ने कहा है कि वजीर आला के चंद्रशेखर राव की ज़ेरे क़यादत बीआरएस हुकूमत रियासत तेलंगाना तेजी के साथ तरक्की की सिमत गामजन है। रुकने असेंबली एम भोपाल रेड्डी हल्का असेंबली नारायणखेड़ के पेद्दा शंकरमपेट में वजीर सेहत हरीश राव के हाथों डबल बेडरूम मकानात की इब्तिदाई तकरीब के मौके पर खिताब किया। इस मौके पर रुकने असेंबली ने कहा कि रियासती वजीर हरीश राव की खुसूसी दिलचस्पी के नतीजे में करोड़ों रुपए की लागत से हल्का असेंबली नारायणखेड़ को तरक्की दी जा रही है। उन्होंने कहा कि बीआरएस हुकूमत पेद्दा शंकरमपेट मंडल के तमाम ग्राम पंचायतों को फंड्स फराहम किए गए हैं। इसके अलावा इस इलाके के अवाम को तमाम अहम बुनियादी सहूलियात फराहम किए जा रहे हैं और मुस्तहिक अफराद को सरकारी स्कीमात के जरिए फवायद पहुंचाए जा रहे हैं। టెండర్ల దశలో ఉన్నాయి, తప్పకుండా అవన్నీ కూడా మనం పూర్తి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను। అదే మాదిరిగా ప్రతి గ్రామానికి ఒక డంప్ యార్డ్, ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటిక, ప్రతి గ్రామానికి ఒకటి పల్లె ప్రకృతి వనం, మరి క్రీడా ప్రాంగణం ఇవన్నీ కూడా మనకు మంజూరు చేయడం జరిగిందని, ఇంకా ఇవి కాకుండా ప్రతి గ్రామంలో కూడా అడిగిన కుల సంఘాల వారికి కాదనకుండా ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవ భవనాలు కూడా కట్టించే కొరకని హరిశన్న మాకెంతో సహకరించిందని చెప్పేసి శంకరంపేటలో అయితే కనీసం 30-40 కట్టుకున్నారు ఆత్మగౌరవ భవనాలు అన్న। ఇంకా కూడా మాకు కొంత కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయన్న, కొంత ఏదన్నా నిధులిస్తే మీకు రుణపడి ఉంటామన్నా మీరు తప్పకుండా రుణాలు ఇచ్చి అవన్నీ కూడా పూర్తి చేసుకునే కొరకని మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా। మరి కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించినప్పుడు కనీసం తాగడానికి నీళ్లు లేకుండే ఈరోజు శంకరంపేట మండలంలో ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నల్లా పెట్టేసి తాగే నీళ్ళు అందిస్తున్నాం। ఎక్కువ మట్టుకు శంకరంపేట వాళ్ళు వలసలు పోతుండ్రి। ఈరోజు చెరువులు కుంటలు అన్ని కూడా రిపేర్ చేయడం మూలంగా మరి సింగూరు మన ఇక్కడ నుంచి కాళేశ్వరం నుంచి కూడా ఒకవేళ తక్కువ పడితే నిజాం సాగర్ ప్రాజెక్ట్ నింపే కొరకని పంటలు ఎండిపోకుండా ఏర్పాటు చేయడం మూలంగా ఒక